నమస్కారం మిత్రులారా. దేశంలో లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో ఇలా ఆటలాడుకోవడం ఎంతవరకు సమంజసం? నీట్ పరీక్ష ఒక విద్యార్థి జీవితాన్ని నిర్ణయించే పరీక్ష. పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, తల్లిదండ్రులు అప్పులు చేసి కోచింగ్ సెంటర్స్‌కి పంపిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు 12 గంటల నుంచి 14 గంటలు చదువుతున్నారు. ఒక్క మెడికల్ సీట్ కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్నారు. అలాంటి పరీక్షలో ఇప్పుడు ఏమి జరుగుతోంది? క్వెషన్ పేపర్ లీకు, ఎగ్జామ్ మిస్‌మేనేజ్‌మెంటు, గ్రేస్ మార్కుల వివాదము, సెంటర్స్‌లలో అవ్యవస్థత ఇవన్నీ ఇప్పుడు సాధారణ వార్తల్లా మారిపోయాయి. ఇది చిన్న విషయం కాదు. ఇది లక్షలాది విద్యార్థుల మానసిక పరిస్థితితో ఆడుకోవడం. ఇక్కడ ప్రధాన ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది? దేశంలో ఒక ఎగ్జామ్ కూడా పారదర్శకంగా నిర్వహించలేని పరిస్థితి ఎందుకు వస్తోంది? డిజిటల్ ఇండియా, వరల్డ్ క్లాస్ సిస్టమ్స్, టెక్నాలజీ, ఏఐ అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఒక నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లీక్ కాకుండా ఎందుకు ఆపలేకపోయింది? ఈ దేశంలో పేద విద్యార్థి పరిస్థితి ఏమిటో ఎవరైనా ఆలోచిస్తున్నారా? కోచింగ్ మాఫియా ఒకవైపు, ప్రైవేట్ కాలేజెస్ ఫీజు మరొక వైపు, రిజర్వేషన్ రాజకీయాలు మరోవైపు, ఇప్పుడు లీక్స్, స్కామ్స్ కూడా. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలా చూపిస్తుంది? చిన్న లోపం జరిగింది, కొంతమంది అరెస్ట్ అయ్యారు, మళ్ళీ పరీక్ష నిర్వహిస్తాము అంతే. కానీ విద్యార్థి ఏడాది జీవితం పోతే ఆ డిప్రెషన్, ఆ ప్రెజర్, ఆ కుటుంబం బాధ, వాటికి బాధ్యత ఎవరిది? ఒక విద్యార్థి ఎగ్జామ్ హాల్ బయట ఏడిస్తే అది కేవలము ఒక స్టూడెంట్ బాధ కాదు. ఈ దేశ విద్యా వ్యవస్థ వైఫల్యం. ఇక్కడ మరో విషయం కూడా ఆలోచించాలి. దేశంలో కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. బుల్లెట్ ట్రైన్స్ గురించి మాట్లాడతారు. 5 ట్రిలియన్ ఎకానమీ అంటారు. కానీ ఒక ఫెయిర్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోతే అది అభివృద్ధి అనిపిస్తుందా? ప్రశ్నిస్తే దేశ వ్యతిరేకి అంటారు. కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడడం దేశద్రోహం కాదు, అది బాధ్యత. ఈ దేశంలో పేద విద్యార్థి కల కూడా విలువైనదే. నీట్ లాంటి ఎగ్జామ్స్‌లో అవినీతి, లీక్స్, మిస్‌మేనేజ్‌మెంట్స్ జరిగితే దాని బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోదా? ఎందుకంటే ఇది కేవలం ఎగ్జామ్ కాదు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తు. ఇది బరిసే. ప్రజల మాట. తెలంగాణ ప్రజల కోసం టీఆర్‌పీ. జై బీసీ, జై మల్లన్న, జై తెలంగాణ.